దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. కరెంట్ అఫైర్స్ నవంబర్ 2వ వారం. డొమినికన్ రిపబ్లిక్ దేశ కరెన్సీ ఏది? పెసో. రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేసే సంస్థ ఏది? దసాల్ట్. భారత్లో సెప్టెంబర్ 25ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? అంత్యోదయ దివాస్గా. ప్లాన్ ఎకనామీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఎన్నో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? 45వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2016 సెప్టెంబర్లో టోక్యోలో జరిగిన పాన్ పసిఫిక్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సానియా మీర్జా, బార్బరా స్ట్రికోవా. పసుపు ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? భారతదేశం. ఇటీవల విడుదలైన డెమోక్రాట్స్ అండ్ డిసెంటర్స్ పుస్తక రచయిత ఎవరు? రామచంద్ర గుహ. 2016 సెప్టెంబర్ 28న మరణించిన షిమోన్ పెరెజ్ ఏ దేశానికి అధ్యక్షుడు మరియు ప్రధానమంత్రి పదవుల్లో పనిచేశారు? ఇజ్రాయెల్కు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 27న. 2016 సెప్టెంబర్లో టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? లీ చాంగ్వీ, మలేషియాకు చెందినవారు. 1994లో నోబెల్ శాంతి బహుమతిని షిమోన్ పెరెజ్ ఎవరితో కలిసి సంయుక్తంగా అందుకున్నారు? యాసర్ అరాఫత్, ఇజాక్ రాబిన్తో కలిసి అందుకున్నారు. 2016 సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల SDG ఆరోగ్య సూచీలో 188 దేశాలలో భారత్కు ఎన్నో స్థానం లభించింది? 143వ స్థానం. ఇస్రో ప్రయోగించిన ప్రథమ్ శాట్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసిన విద్యా సంస్థ ఏది? IIT బాంబే. SBI బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్ సదస్సును 2016 సెప్టెంబర్ 27, 28 తేదీలలో ఏ నగరంలో నిర్వహించారు? ముంబైలో. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్ కర్మాగారాన్ని అదానీ గ్రీన్
ఎనర్జీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? తమిళనాడులో. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుశీల్ ముహ్నాట్ను పదవీ విరమణ కంటే 4 రోజుల ముందే తొలగించింది. ఆయన ఏ ప్రభుత్వ రంగ బ్యాంకుకు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించారు? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఏ సంవత్సరంలో ఏర్పాటయ్యింది? 1980వ సంవత్సరంలో. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ సెనేట్కు ఎన్నికైన మొట్టమొదటి భారతీయ అమెరికన్ ఎవరు? కమలా హారిస్. ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది? దీన్ దయాళ్ గ్రామజ్యోతి యోజన. ఏటా సెప్టెంబర్ 28ని ఏ విధంగా జరుపుకుంటారు? ప్రపంచ రేబీస్ దినంగా. అమెరికాలో భారత్ రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? నవతేజ్ సరోన్. నరేంద్ర మోదీతో ఇటీవల సమావేశమైన డేవిడ్ టేలర్ ఏ కంపెనీకి ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్? ప్రాక్టర్ అండ్ గాంబుల్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్గా 2016 సెప్టెంబర్లో ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఓపి సింగ్. 2016 సెప్టెంబర్ 26న ప్రధాని నరేంద్ర మోదీ ఏ సంస్థ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించారు? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ రూపొందించిన భారత్లోని సంపన్న నగరాలు జాబితాలో ఏ నగరానికి అగ్రస్థానం లభించింది? ముంబైకి. 2016 సెప్టెంబర్లో భారత్లో పర్యటించిన జీన్ వైవ్స్ లీ డ్రియన్ ఏ దేశ రక్షణ శాఖ మంత్రి? ఫ్రాన్స్ దేశ రక్షణ శాఖ మంత్రి. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఎవరు? హర్షవర్ధన్. భారత్ క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? ఎంఎస్కే ప్రసాద్. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ నివాసం 7 రేస్ కోర్స్ రోడ్ పేరును ఇటీవల మార్చారు. ఆ రోడ్డు కొత్త పేరేమిటి? లోక్ కళ్యాణ్ మార్గ్. 2016 సెప్టెంబర్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సుధీర్ ప్రతాప్ సింగ్. 2016 సెప్టెంబర్ 25న ఎవరి శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు? పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఇటీవల వార్తల్లో నిలిచిన స్మృతి మంధన ఏ క్రీడాకారిణి? క్రికెట్ క్రీడాకారిణి.
మూర్తీదేవి పురస్కార గ్రహీత కొలకలూరి ఇనాక్ రాసిన పుస్తకం ఏది? అనంత జీవనం. భారత్ ఎన్ని అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి 2016 సెప్టెంబర్లో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? 56. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? పూణేలో. అలో అనే మెసేజింగ్ యాప్ను ఇటీవల అభివృద్ధి చేసిన టెక్నాలజీ దిగ్గజం ఏది? గూగుల్. 2016 సెప్టెంబర్ 27, 28 తేదీలలో బ్రిక్స్ దేశాల కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖల సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. 2016 సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు ఆసియా బీచ్ క్రీడలు ఎక్కడ జరిగాయి? డనాంగ్, వియత్నాంలో. ప్రస్తుత భారత్ చీఫ్ స్టాటిస్టిషియన్ ఎవరు? టిసిఏ అనంత్. ఎస్డిజి ఆరోగ్య సూచీలో అగ్రస్థానంలో ఉన్న దేశమేది? ఐస్లాండ్. ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది? జపాన్. భారత్ ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి LRSAM అస్త్రాలను ఇటీవల పరీక్షించింది. క్షిపణులను ఏ దేశంతో కలిసి భారత్ అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్తో కలిసి. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆవిష్కరించిన పీతాంబర్ అనే వంగడం ఏ పంటకు చెందింది? పసుపు పంటకు. బ్రిక్స్ దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం 2016 సెప్టెంబర్లో ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన బౌలర్లలో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 37 టెస్టుల్లో రెండో స్థానంలో నిలిచాడు. అయితే 36 టెస్టులలో 200 వికెట్లు తీసిన బౌలర్ ఎవరు? క్లారీ గ్రిమ్మెట్. ఇతను ఆస్ట్రేలియాకు చెందిన అతను. 2016 సెప్టెంబర్ 25న మరణించిన ఆర్నాల్డ్ పామర్ను ఏ క్రీడలో ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరిగా పరిగణిస్తారు? గోల్ఫ్ క్రీడలో. 2016 సెప్టెంబర్ 26న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో PSLV C-35 ఉపగ్రహ వాహక నౌకతో 8 ఉపగ్రహాలను 2 కక్షల్లోకి ప్రవేశపెట్టింది. వాటిలో అల్సాట్-1B, అల్సాట్-2B, అల్సాట్-1N ఏ దేశానికి చెందినవి? అల్జీరియా దేశానికి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఏరోమాటిక్ ప్లాంట్స్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? లక్నోలో. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును ఏ రంగంలో కృషి చేసిన వారికి అందజేస్తారు? సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కృషి చేసిన వారికి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.